గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మరి మీ అందరికీ శుభములు అని చెప్తున్నాం. మరి అదేవిధంగా మరి పోయిన వారము మనము సిలువలో పలికిన 7 మాటల గురించి మరి చదువుకున్నాం, మరి ధ్యానించుకున్నాం. అదేవిధంగా మరి ఈరోజు పునరుత్థానం గురించి, మరి ఈస్టర్ పండుగ గురించి మనము ధ్యానించుకుందాం. మరి అదేవిధంగా కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన ప్రభువా, నీ కృప చేత గడిచిన కాలం అంతయు నీ రెక్కల కింద మా అందరినీ కాచి కాపాడుతున్నందుకు నీకు 1000 కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి, ఆశీర్వదించండి, దర్శించండి నాయన. నీ బిడ్డలకు మంచి జ్ఞానం చేత నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా ఆరాధనలో మాకు తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్, హల్లెలూయా. కన్ను మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన, నీ జ్ఞానం చేత, నీ ఆత్మ చేత నడిపించమని తండ్రి, నీ పరిశుద్ధాత్మ చేత నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాకి వందనాలు. మీ అందరూ బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఛానల్ని లైక్ చేయండి. ఎందుకంటే ఇది దేవుని వాక్యము, ఇది వృధా కాకూడదు. మీ జీవితాల్లో వెలుగు నిండబోతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మరి వాక్యం విన్నవాడు, వాక్యాన్ని చదివినవాడు గొప్పవాడిగా మారతాడని మరి బైబిల్లో ఉంది. జ్ఞాని అనేవాడు మరి ఎలా అయితే మరి కీర్తనకారులు రాశారో, మరి ఎలా అయితే కీర్తనకారులు మరి జ్ఞానం గురించి ఎలా రాశారో, మీరు కూడా అట్టి జ్ఞానాన్ని మీరు వింటే మీరు కూడా జ్ఞానవంతులుగా మారునుగాక. ఆమేన్. మరి ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు విన్నాము. అదేవిధంగా పునరుత్థానం గురించి, అంటే ఈస్టర్ పండుగ ఆదివారం రోజున మరి ఏం జరిగింది అది ఒకసారి మనము ధ్యానించుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా లేపబడ్డారు,
లూకా రాసిన 24వ అధ్యాయము మరి మనము స్పష్టంగా ధ్యానించుకుందాం. ఇక్కడ స్త్రీల గురించి చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే నోటితో చెప్పేయచ్చు వాక్యాన్ని, కానీ మనకు అర్థమయ్యే రీతిగా, అంటే ఇది ఫెస్టివల్ టైం కాబట్టి పండుగ రకంగా మనము దీన్ని ధ్యానించుకుందాం. మరి లూకా 24వ అధ్యాయంలో ఏం చెప్పబడిందంటే, ఆదివారము తెల్లవారు చుండగా ఆ స్త్రీలు తమ సిద్ధపరచుకున్న సుగంధ ద్రవములు తీసుకొని సమాధి దగ్గరికి వచ్చింది. అంటే సుగంధ ద్రవము అంటే ఒక అత్తర్ లాంటిది సీసాలు తీసుకొని ఆ స్త్రీలు మరి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి ధ్యానిస్తున్న వ్యక్తులు, అక్కడ శిష్యులు కానీ ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వెళ్ళారు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించారని వాళ్ళు ఏం చేశారంటే తెల్లవారుజామునే వెళ్ళారు. అక్కడ సమాధి దగ్గర వెళ్ళిన తర్వాత ఎదుట వచ్చి సమాధి మందిరము ఉండి రాయి ఉండుట చూచి, అక్కడ సమాధి మందిరము అంటే సమాధిని ఒక రకంగా మందిరం లెక్క చేశారు కాబట్టి అక్కడ ఉన్న రాయి అనేది తొలగిపోయిందట. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత రాయిని ఏం చేశారంటే అది దొర్లించి పెట్టేశారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించారని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆ రాయి అనేది ఏమైందంటే దొర్లించబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళి, కానీ ప్రభు అయిన యేసు దేహమును వారికి కనబడక లేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచకుండా ప్రకాశమైన వస్త్రమును ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడి, వారు ఏం చేశారంటే లోపలికి వెళ్ళిన తర్వాత ప్రకాశమైన ఆ గుహలోకి వెళ్ళి మరి రాయి దొర్లించబడింది ఆశ్చర్యపడుతుంది. మరి ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడని వాళ్ళు బాధపడుతూ మరి ఆశ్చర్యపడుతూ, మరి మేము సుగంధ ద్రవాలను తీసుకొచ్చినాం. మరి అంటే అప్పట్లో మరి చనిపోయిన వ్యక్తికి ఆ ద్రవాలు బట్టి, అంటే గొప్ప వ్యక్తులకు ఆ ద్రవాలు రాసి మళ్ళీ అందులోనే సమాధిలోనే పెట్టేవారు. అంటే ఆ రాయి దొర్లించబడగానే లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఇద్దరు వ్యక్తులు తెల్ల వస్త్రములు ధరించుకొని ఉన్నారట. మరి వ్యక్తులు ధరించుకున్న వ్యక్తులు ప్రకాశవంతంగా, అంటే కంటికి ఒక వెలుగుగా, అంటే ఎంత మెరుస్తున్నదంటే చెక్కుమని వాళ్ళ కళ్ళకు కనిపిస్తలేదు. అంటే అంత ప్రకాశవంతమైన ఆ వ్యక్తులు ఇద్దరు మనుషులు కనిపిస్తూ ఉన్నారట. మరి అయితే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇక్కడ వాక్యం, వారు భయపడి ముఖమును నేల మోపి ఉండి, మీరు సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవుడు అయిన వాడిని ఎందుకు మృతులలో వెతుకుచున్నారని ఆ దూతలు ఎవరైతే ఆ మనుషులు ఎవరైతే ప్రకాశంగా కనిపిస్తున్న మనుషులు చెప్తా ఉన్నారు. వీళ్ళు భయంతో ముఖాన్ని కిందికి వేసుకుంటూ ఉన్నారు ఆ వెలుగు చూడలేక. అయితే ఆయన ఏమంటున్నారంటే, ఆ దూతలు ఏమంటున్నారంటే, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన లేచాడు, ఆయన వెళ్ళిపోయాడని చెప్తా ఉన్నాడు. మరి చెప్పిన తర్వాత ఏమైందంటే, ఆయన ఇక్కడ లేడు, మృతులలో నుండి వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనిషి కుమారుడు పాపిష్టి మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నది. ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అని వారితో చెప్పిరి. అప్పుడు వారాయనను మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్దన నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులను 11 శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసింది. ఈ సంగతులను అపోస్తులు చేసిన వారెవరనగా మగ్దలేని మరియయు,
యోహానుయు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను అయితే వారు మాటలు వీరికి దృష్టి వెర్రితనము మాటలుగా కనబడెను గనుక వారు వీరి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిచి కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడి ఇంటిలోనికి వెళ్ళాను. ఇదిగో ఆ దినమందు వారిలో ఇద్దరు యెరూషలేముకి అనగా అంటే అమూర్దురు అని ఉన్న 8 అను ఒక గ్రామంకు వెళ్ళాను. అంటే పేతురు గారు ఈ మాట విని ఏం చేశారంటే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే ఆఖరికి ఏమైందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు లేపబడ్డారు కదా, లేఖనానుసారంగా మీరు చూడాలని అక్కడున్న దూతలు చెప్తా ఉన్నారు. ఆయన చనిపోలేదు, ఆయన లేచాడు, ఆయన గలీలోకి వెళ్ళాడు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళారు. ఆ 11 శిష్యులకు చెప్తా ఉంటే 11 శిష్యులు వెర్రితనంగా చూస్తూ ఉన్నారు. ఒక శిష్యుడైతే పేతురు గారు వెళ్ళి అక్కడ చూసినప్పుడు మరి అక్కడ ఏమీ లేదు, నారబట్ట మాత్రం కనపడుతుంది కానీ ఏమి లేదని ఆయన గ్రహించాడు. మరి తర్వాత ఏమైందంటే ఇదంతా మరి వాళ్ళందరూ తెలుసుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించలేరు, మరి బ్రతికే ఉన్నారని తెలుసుకున్న తర్వాత నలభై 42వ వచనం నుంచి చదువుదాం. 40వ వచనం నుంచి చూద్దాం. 39, 40 వచనాల్లో మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి వాళ్ళ శిష్యులు ఎలా కనుక్కున్నారు అంటే ఆయన నమ్మారా లేదా అనే దానికి ఉదాహరణ. లూకా 39, 40 వచనం. నేను ఆయనను అనుకుంటూ నా చేతులను నా పాదములను చూచిడి, నన్ను పట్టుకొని చుండి నా కన్నులట్టుగా మీరు చూచుచున్నారు. ఎముకలు మాంసము భూతమునకు కొండునని చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే వాళ్ళు నమ్మతలేరు కదా. ఇదిగో నా చేతులు, నా మాంసము, నా ఎముకలు చూడండి, ఇదిగో నేనే ప్రభువుని, ఇవి భూతానికి ఏముంటాయా అని శిష్యులకు చెప్తా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. తన చేతులు పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇంకొకడు ఇక్కడ మీరెందుకు ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. ఇక్కడ ఏదైనా ఆహారం ఉందని ఆయనకు అడుగుతూ ఉన్నారు. మరి శిష్యులందరూ ఒక దగ్గర ఉన్నారు. శిష్యులు ఎవరైతే నమ్ముతలేరో వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు, ఇక్కడ ఆహారం ఏమైనా ఉంటే నాకు పెట్టండి, నేను భుజిస్తాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. కనపరుచుకునేందుకు చెప్పాడు, నాకు ఎముకలు ఉన్నాయి, నాకు శరీరం ఉంది, నేను భూతానికి ఇవన్నీ ఉంటాయా, మరి ఈ రకంగా భూతం అనేది ఇలా ఉంటుందా, మరి చనిపోయిన వారు ఇలా ఉంటారా అని చూపిస్తూ ఉన్నాడు. మరి చూపించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఇక్కడ ఏమైనా భోజనం ఉంటుందా, ఇంకా వాళ్ళని నమ్మించడానికి ఇంకేమైనా మీ దగ్గర ఏమైనా ఉందా భోజనం అని అడుగుతాము. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. మరి అది తీసుకొని ఆ భోజనం ఆహారం ఏదైతే ఉందో ఆయన వాళ్ళ ముంగట భుజిస్తూ ఉన్నాడు. అంటే ఆహారాన్ని పుచ్చుకుంటూ ఉన్నాడు, అంటే తింటూ ఉన్నాడు. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథములలో కీర్తనలలో గూర్చి రాయబడినది వాని నెరవేర్పువలెనని నేను మీ యొద్దకు ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేర్చినని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగానే ఆయన వారి మనసును తెరిచెను. మోషే ఎలా అయితే చెప్పాడో లేఖనాల ప్రకారం నేను అలా నెరవేర్చాను అని
ఇవన్నీ చెప్పి గ్రంథం గురించి చెప్పిన తర్వాత వారి మనసు తెరవబడింది. అంటే లేఖనాల గురించి కూడా చెప్తా ఉన్నాడు. శిష్యులు నమ్ముతలేరు ఈయన బ్రతికొచ్చారని. మరి శ్రమ, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచినని యెరూషలేములో మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరుట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడి రాయబడి ఉన్నది కదా అని చెప్పాను. ఈ సంగతులను మీరు సాక్ష్యములుగా ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీద పంపుచున్నాను. ఏమంటున్నాను? నా తండ్రి వాగ్దానం చేసి ఉన్నది మీ మీద పంపుచున్నాను. క్రీస్తు అంటే మరి ఆయన గురించి చెప్తున్న, నా పేరుట ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో, పాప క్షమాపణ ఒప్పుకుంటారో, మరి నా తండ్రి ఎలా అయితే పంపించాడో, మరి ఎలా అయితే మీరు నన్ను ఒప్పుకున్నారో ఆ రకంగా నేను అని చెప్తా ఉన్నాను. అంటే సాక్ష్యాలు చెప్తా ఉన్నాను. మీరు పైనుండి శక్తి పొందుతూ పట్టణంలో నిలిచి ఉండుట వారితో చెప్పాను. ఆయన బెతెస్దా వరకు వారిని తీసుకొని పోయి చేతులెచ్చి ఆశీర్వదించెను. బెతెస్దా అనే కోనేటి వరకు వెళ్ళి అక్కడి నుంచి ఆశీర్వదించారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వారు ఆశీర్వదించగా ఆయన వారిలో ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహమైన, అంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. ఆయన నమస్కారం చేసి ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళాను. ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండే. అంటే ఇది సోమవారం, అంటే ఇది ఆదివారం రోజున జరిగిన ఘటన. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి భూమి మీదికి మరి మరణించి పునరుత్థానుడైన తర్వాత ఏం జరిగింది? సమాధిలో ఉన్నాడు, సమాధిని గెలిచాడు, స్త్రీలు చూశారు, ఇదంతా మనకు తెలిసింది. తర్వాత అపోస్తులైన మొదటి సంఘాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిర్మించారు. నిర్మించినప్పుడు ఏమన్నాడంటే, ఆయన శ్రమ పడి, అంటే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ వచనం నుంచి చదువుదాం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రయాసములను చూపి వారికి తనను తాను సజీవుడుగా కనపరుచుకునేది. ఆయన వారిని కలుసుకొని ఇలాగో జ్ఞాపకం చేసుకొని, మీరు యెరూషలేముకి వెళ్ళక నా వలనే వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొని యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చినట్టు కానీ కొద్ది దినములలోనే మీరు పరిశుద్ధాత్మతో బాప్తీసము పొందుదురని చెప్పారు. కాబట్టి మీరు కూడి వచ్చినప్పుడు ప్రభు అయిన ఇలాగో కలుదాం, ఇజ్రాయేలును రాజ్యమును మరల గ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలమును సమయమును ఇంకా తండ్రి తన స్వాధీనము ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకునుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములకు యూదయ సమరయ దేశంలో యూదయ అంతటా భూ దిగంతం వరకు నాకు సాక్షులుగా ఉందురని వారితో చెప్పింది. ఈయన ఏం చేశారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించారు, పునరుత్థానమయ్యాడు, 3 రోజులు అయ్యాడు. మరి కుటుంబాన్ని కలిశారు, మరి అదేవిధంగా శిష్యుల్ని కలిశారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అదేవిధంగా ఏం చేశారంటే, మరి అపోస్తుల సంఘంతో కలిసి మరి ఇక్కడ చూస్తే ఏంటంటే తండ్రి యొక్క రాజ్యం గురించి చెప్తా ఉన్నాను. మరి కాలాలు సమయాలు నేను వచ్చే సమయం మీకు తెలియదు కాబట్టి, ఇది మీరు తెలుసుకునే సమయం కాదు కాబట్టి, బాప్తీసం ఇచ్చే యోహాను నీటి వలె ఇస్తున్నాడు కదా, మీరు కొన్ని దినాల్లో మీరు కూడా పరిశుద్ధాత్మ చేత బాప్తీసం పొందుతారు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యం ఇచ్చిన తర్వాత భూ దిగంతం వరకు మరి మీరు నాకు సాక్షులుగా ఉన్నానని చెప్తాము.
యెరూషలేము యూదయ సమరయ దేశం అంతటా భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉన్నారు. అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నది ఈ సువార్త. అంటే ఎవరి సువార్త? రాజ్య సువార్త. అంటే తండ్రి యొక్క రాజ్య సువార్త ఎవరైతే ప్రకటిస్తారో వారు పరలోక రాజ్యానికి అర్హులని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ తండ్రి యొక్క రాజ్య సువార్త అంటే మన కీర్తనల్లో గ్రంథంలో రాసినట్టుగానే మరి అప్పట్లో ప్రవక్తలు చేసింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చేశారు. పునరుత్థానంలో అంటే మనము మన జీవితాన్ని అంటే మనం ఇంకా పాపక్షమాపణ ఒప్పుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని ఇంకా మనలో ఏదైనా లోపం ఉన్నా కానీ ప్రభు దగ్గర ఒప్పుకొని మన పాపక్షమాపణని ఒప్పుకుంటే ప్రభు మనల్ని క్షమిస్తాడు. కాబట్టి మనం కూడా పాపక్షమాపణ కొరకు మనం ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన. తండ్రి నీ కృప చేత గడిచిన కాలం అంతయు నాయన ప్రభువ మరి పాపక్షమాపణ మారు మనసు లేని బిడ్డలు ప్రభువ ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరికీ మంచి మారు మనసుని దయచేయండి ప్రభువ. అదేవిధంగా గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని ఆశీర్వదించండి, దీవించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు.